ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సమ్మిట్ దాన్ని చెడగొట్టడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు అసలు ఏం జరుగుతుందన్న మీద చెడ శాస్త్రి గారికి సంవత్సరం కథం చూద్దాం. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో కాంగ్రెస్ మరియు కమ్మి అభిమానులు 1% కూడా విలువ చేయని చైనా కుక్క సంఘటన గురించి చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టారు. కానీ ఈ ఏఐ సమ్మిట్ ద్వారా భారత్ తన సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచం ముందుంచింది. ఎవరెంత వెక్కిరించినా ఏఐకి సంబంధించిన ర్యాంక్స్ ఇచ్చే స్టాన్ఫోర్డ్ ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్లో 2023లో 7వ స్థానంలో ఉన్న భారత్ 2025 వచ్చేసరికి కొరియా యూకేని దాటుకుని ఏఐలో అమెరికా చైనా తర్వాత స్థానం అంటే 3వ స్థానం దగ్గర చేరుకుంది. ఈ సమ్మిట్ భారతదేశ ఏఐ రంగంలో ఒక ముందడు. అనేక ముఖ్యమైన ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు మరియు ప్రకటనలతో నిన్న ఒక విజయవంతమైన ఈవెంట్ ఇది. ముఖ్యమైన టాపిక్స్ చూస్తే గూగుల్ అమెరికా ఇండియా కనెక్ట్ ఫైబర్ ఆప్టిక్ రూట్ ప్రకటించింది. ఇది అమెరికా భారత్ మధ్య డిజిటల్ కనెక్టివిటీ పెంచుతుంది. గూగుల్ 2 కోట్ల మంది భారతీయులకి ఏఐ స్కిల్ ట్రైనింగ్ అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికి వరల్డ్ లీడర్ అయిన ChatGPT ఓపెన్ ఏఐ ఫర్ ఇండియాని ప్రత్యేకంగా ప్రారంభించింది. టాటా గ్రూప్ వంటి భాగస్వామ్యంతో స్వదేశీ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు స్కిల్స్ నిర్మాణం చేస్తుంది. 22 భారతీయ భాషలను సపోర్ట్ చేసే ఫామ్ 2 17B మోడల్ సహజ్ఞాని ఏఐ ఇండియా వాయిస్ ఓఎస్ మోడల్స్ను లాంచ్ చేసింది. 5B పారామీటర్ వాయిస్ ఏఐ మోడల్ మరియు 12 భాషల్లో వాయిస్ క్లోనింగ్ దీని ప్రత్యేకత. పైన చెప్పుకున్న కాకుండా మరో 20 వరకు ముఖ్యమైన ఆవిష్కరణలు, భాగస్వామ్య ఒప్పందాలు కుదిరాయి. అన్నిటికంటే అందరినీ ఆకట్టుకున్నది సర్వం ఏఐ కంపెనీ ద్వారా ప్రదర్శించిన అద్భుతమైన రియల్ టైం భాషాంతర సాంకేతిక మరియు సర్వం స్మార్ట్ గ్లాసెస్. దీనికి సంబంధించిన అద్భుతమైన ఏఐ డెమోలు జరిగినాయి. ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి గారు హిందీలో ఇంగ్లీష్లో ఇచ్చిన ఒక డెమో క్లాస్ రూమ్ లెక్చర్ సర్వం ఏఐ అనే బెంగళూరు స్టార్టప్ సాంకేతిక ద్వారా రియల్ టైంలో 11కు పైగా భారతీయ భాషలకు అనువదించబడి ఆయన స్వరం, భావోద్వేగాలు, ఒత్తిడి, శైలి అన్నీ అలాగే ఉంచి డబ్బింగ్ చేయబడింది. ఈ డెమో చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒకే వ్యక్తి ఒకేసారి అనేక భాషలు ఆ భాషలందం పోకుండా మాట్లాడుతున్నట్టు స్పీకర్ల ద్వారా అనిపించింది. ప్రొఫెసర్ కామకోటి గారు కొంతసేపు ఇంగ్లీష్లో, హిందీలో చెప్పిన పాఠాన్ని స్వర్వం ఏఐ సిస్టమ్ తక్షణమే అంటే ఆ స్పీచ్ని గుర్తించి వెంటనే రియల్ టైంలో అంటే తక్షణమే అనువదించి సరిగ్గా ఆయన సొంత స్వరంలోనే మళ్ళీ 11 వేర్వేరు భాషల్లో ఆయనే మాట్లాడారనే విధంగా స్పీకర్ల నుండి 11 భాషలు ఆయన పాఠం వినిపించింది. ఈ అనువాదం ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ మొదలైన భాషలో జరిగింది. సమ్మిట్లోని పెద్ద స్క్రీన్ల మీద వివిధ భాషల్లో రియల్ టైంలో సబ్ టైటిల్స్ కూడా కనిపించాయి. మరియు స్పీకర్ల ద్వారా డబ్స్ ఆడియో ప్లే అయింది. ఎవరు ప్రత్యేక ఇయర్ ఫోన్ లేదా హెడ్సెట్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. అందరూ బహిరంగంగా వినగలిగారు, సబ్ టైటిల్స్ చూడగలిగారు. భారతదేశంలోని 22 అధికారిక భాషల యాసలో మిక్స్డ్ లాంగ్వేజ్ టెక్నికల్ టెక్నాలజీలను ఇంత సహజంగా హ్యాండిల్ చేయడం సర్వం ఏఐ ద్వారా జరిగిన బ్రేక్ త్రూ. సర్వం ఏఐ ఫిబ్రవరి 2026 మొదటి వారంలోనే సర్వం డబ్, బుల్బుల్, TTS, సారా స్పీచ్ రికగ్నిషన్ వంటి టూల్స్ లాంచ్ చేసింది. డెమో దాని శక్తిని ప్రపంచానికి చూపించింది.